హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పవలవన్న పెరుమాళ్ గుడి గురించి తెలుసుకుందాం. ఈ స్థలం భృగు మహర్షి మహావిష్ణువుని చూడటానికి వైకుంఠానికి వచ్చారు. అప్పుడు మహావిష్ణువు భృగు మహర్షిని చూడనట్లు మహావిష్ణువు మహాలక్ష్మితో మాట్లాడుతున్నారు. తనను చూసి గౌరవించలేదని భృగు మహర్షి మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తన్నెను. పైన నన్ను తన్నిన కాలుకి ఏమైనా ఇబ్బంది అయినదా మహర్షి అని మహావిష్ణువు అతని పాదాలను తడిమెను. అప్పుడు మహావిష్ణువు తడిమిన దానికి మహర్షికి చాలా గర్వము తగ్గిపోయింది. దాంతో అతను క్షమించమని వేడుకుంటూ నీ యొక్క ఆశీస్సులు నాకు కావాలని చెప్పి, ఈ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి నేను గుళ్ళు గోపురాలు చుట్టాలా, నిన్ను సేవించుకోవాలని భూలోకానికి వచ్చి గుడులు చుట్టుతూ ఉంటారన్నమాట మహర్షి. అలా చుట్టుతూ ఉన్నప్పుడు నారద మహర్షి తటస్థపడి, స్వామి ఏమి అంటే ఇలా విషయం చెప్పినాడు మహర్షి. ఆ విషయం తెలుసుకున్న నారద మహర్షి భృగు మహర్షి, నీవు కాంచీపురంలో ఉన్న ఒక సత్యస్థలానికి వెళ్ళు, అదే పవలవన్న పెరుమాళ్ గుడి, అక్కడ స్వామి కోసం తపస్సు చెయ్యని చెప్పారు. అక్కడ మా భృగు మహర్షి తపస్సు చేస్తుండగా భృగు మహర్షికి మహావిష్ణువు ప్రత్యక్షమై ఆ పాప పరిహారాన్ని నివృత్తి చేసినాడు అనమాట. అక్కడ చక్రతాల్వార్ ఉన్నారు. అక్కడ కోనేరు పేరు కూడా చక్రతాల్వార్ కోనేరు. ఆ కోనేరులో స్నానం చేసి ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు అన్నమాట. మహావిష్ణువు ఇలా ఆయన యొక్క పాపానికి పరిహారము ఇచ్చాడనమాట. ఆ స్థలమే పవలవన్న పెరుమాళ్ సన్నిధి. మహావిష్ణువు కొంతకాలానికి భృగు మహర్షికి ప్రత్యక్షమే ఇచ్చేసినాడు కదా. ఇచ్చేసినాక ఆయన ఏమైనాడు, మళ్ళా ఆ గుడిలోనే మహావిష్ణువుని సేవించేట్టు కొంతకాలం అక్కడ ఉన్నాడు అనమాట. తిరుమంగయాల్వార్ మంగళాశాసనం చేయబడినది దివ్యదేశ స్థలం ఇది. పవలవన్నార్ అనే పేరుతో మహావిష్ణువు, పవలవల్లి అనే పేరుతో తాయారు ఇక్కడ ఉన్నారన్నమాట. ఇక్కడ ఉండే తీర్థం పేరు చక్రతీర్థం. ఆండాల్ సన్నిధి, ఆల్వార్లకు సన్నిధి కలదు. 5 గోపురాలు ఉంది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం కూడా చిన్నగా ఒక గుడి ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.